ఆయన దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, సరే ఇప్పుడు పక్క పార్టీ వాళ్ళని బాధటం సరే, మీకు మద్దతుగా వచ్చిన మీ వాళ్ళని మీరే బాధేసుకోవటం ఏంటండి? అక్కడ రామ్ గోపాల్ రెడ్డి గారు ఎట్టంటారో మీకు తెలుసు, ఇందాక కృష్ణాంజనేయులు గారు అన్నట్టు న్యూట్రల్గా ఉంటారు. అండ్ మీకులాగా నిక్కచ్చిగా ఏదన్నా ఉంటే మొహం మీద మాట్లాడే వ్యక్తి, దురుసుగా కూడా మాట్లాడు. పాప ఆయన మీద అటాక్ ఏంటండి? అలాగే ఆయన అనుచరుల మీద అటాక్, మద్దతు వచ్చిన జనసేన నాయకులను తరిమి కొట్టడం ఏంటి సార్? మళ్ళీ ఒక షోలే సినిమా చూపిద్దాం అనుకున్నారు పులివెందుల్లో? జగన్ చూపించాడు ఆల్రెడీ. సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, అలాగే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా వారి ఆశయ సాధనకి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది. ఒక తెలుగుదేశం పార్టీ సైనికుడిగా ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మ శాంతి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు రామాంజనేయులు గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు 98 తర్వాత ఎప్పుడు కూడా కార్యకర్తను పిలవడం కానీ, కార్యకర్తలు అది చేయొద్దండి ఇది చేయొద్దండి అనేది క్రమశిక్షణ లేదు అని చెప్పి దీన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మొన్న తిరుపతికి వచ్చిన రోజు కూడా మమ్మల్ని అందరినీ కార్యకర్తల్ని సమావేశపరిచి క్లియర్గా మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అందరినీ కూడా కలుపుకొని పోవడమే మన ముందున్నటువంటి లక్ష్యం. ఏదైనా చిన్న పొరపక్షాలు ఉంటే అవి మీరు అధిష్టానం దృష్టి తీసుకొస్తే నేనే కూడా సర్దుతాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు కొన్ని దగ్గరలో కొన్ని చిన్న ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఏ విధంగా చేసిందో ఆ విధంగా మేము చేయట్లే. బీటెక్ రవి గారు కూడా పార్టీకి పనిచేయలేదు, జెండా పట్టుకొని వచ్చేటప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు జెండా పట్టుకునేదానికే భయపడిపోయినారు అని చెప్పి కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు. జెండా పట్టుకునేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవడు కూడా ఎప్పుడు భయపడలా. వైసీపీ కాదు, వాళ్ళ నాయన కాలంలో కూడా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన కాలంలో కూడా తెలుగుదేశం సైనికులు ఇక్కడ సైనికులుగా ప్రాణమైన వదిలేస్తారు కానీ ఎక్కడ కూడా జెండా పట్టుకునేదానికి భయపడేది, కేసులకు భయపడేది, వాళ్ళ అరాచకాలకు భయపడేది అలాంటి కార్యకర్తలు కాదు తెలుగుదేశం పార్టీలో. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కోసం అద్భుతంగా పనిచేశారు, ఎవరు పని చేయకుండా లేదు. బీటెక్ రవి కూడా 2 సార్లు జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేశాడు ప్రతిపక్షంలో ఉండి కూడా. లాస్ట్ టైంలో ఎమ్మెల్సీగా ఎన్నికైనాడు. అట్టని చెప్పి నేను ఆయన్ను ఆగడాలు చేయమని చెప్పో లేకపోతే ఇంకోటి చేయమని చెప్పే కాదు, తక్కువ చేసి మాట్లాడడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని తగదు మీకు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఏదో చిన్న విషయాలు జరుగుంటాయి అక్కడ, నేను దాన్ని జరిగిందాన్ని మీరు చేస్తే చిన్న విషయాలు, జగన్మోహన్ రెడ్డి చేస్తే బీభత్సకాండ, యుద్ధకాండ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ హౌ డిఫరెంట్ యు ఆర్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి అండి? జగన్మోహన్ రెడ్డికి మీకు తేడా ఏంటి? జరిగిన సంఘటన మీరు పూర్తిగా మాట్లాడేదాకా ఆగి అడుగుతున్నా, మీకు జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటి? ఏం పెద్ద తేడా ఏం లేదు. మీరు డిబేట్ అయిన తర్వాత ఒక్క నిమిషం మీరే మాట్లాడుదురు. డిబేట్ అయిన తర్వాత షోలే సినిమా వేసుకొని చూడండి. నిన్న పులివెందులు ఏం జరిగిందో ఆ విజువల్ ఇదొక విండోలో వేసుకొని చూడండి. నేను ఆల్రెడీ చూశాను, మళ్ళీ చూడండి. నేను దాన్ని సమర్థించడం లేదు అట్లా అని చెప్పి మీకు అనుకూలంగా నేను మాట్లాడను. నాకు అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, వాస్తవం మాట్లాడండి. కొన్ని ఉంటాయి సార్, కొన్ని దగ్గరలు జరుగుతుంటాయి సార్, వాటికి అధిష్టానం ఉంది, అధిష్టానం చూసుకుంటది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సరే, కృష్ణాంజనేయులు గారు అధిష్టానం చూసేదాకా మీరు ఎక్కడ మాట్లాడకండి ఈ విషయం మీద. ఆయన చెప్పారు కదా, వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య తీసుకోవాలన్నా సురేందర్ రెడ్డి గారు, ఆయన ఇంకా రెడ్డి కాలేదండి, సురేంద్ర నాయుడు గారు ఒక మాట. ఇప్పుడు ఒకప్పుడు ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు ఇవన్నీ మన షోలేలో చూసినా సరే ఒకప్పుడు బీహార్ లో ఉండే, ఇప్పుడు బీహార్ లో కూడా లేవండి. బీహార్ లో ప్రశాంతమైనటువంటి వాతావరణం అదుపులో ఉంది. ఇలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు సురేంద్ర నాయుడు గారు మీరే మాట్లాడండి. ఈ విధమైనటువంటి పరిస్థితి కింద ఉంటే
పారిశ్రామికవేత్తలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు వస్తారు? ఈ విధమైనటువంటి వాతావరణం ఉంటే మీరు ఒకసారి గమనించండి. సార్ నాకు తెలుసు మీరు ఏదో చిన్నదాన్ని భూతత్వంలో చేసి చూపించి అదేదో జనసేనకు తెలుగుదేశం పార్టీకి రచ్చలు జరిగిపోతా ఉంది, పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుండి పారిపోతున్నారు అనేది కాదు, కరెక్ట్ కాదు. లెట్ మీ కంప్లీట్ సార్, లెట్ మీ కంప్లీట్, లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు మీరు మాట్లాడేది కూడా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలి సార్. బీసీలు జరిగిన దగ్గర అయితే బీసీలను పిలిచి దండించారు, ఇంకొక కమ్మ కులమో లేకపోతే రెడ్డి కులమో జరిగినప్పుడు దండించలేదు. ఏమి జనసేనకు మాకు ఏదన్నా చిన్న గొడవ జరుగుండొచ్చాడ, తెలుగుదేశంలో ఉండే వాళ్ళకి ఇంకొకరికి వాళ్ళకి జరుగుండొచ్చు, అది అధిష్టానం చూసుకుంటది. అక్కడ జనసేన తెలుగుదేశం ఇంకోటి అని కాదు, కూటమి ప్రభుత్వంలో ఏది జరిగినా కూడా పెద్దలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు పిలిచి మధ్యస్థం చేస్తారు, ఆడ ఇంకొకసారి అవి జరగకుండా చూసుకుంటారు. దాన్ని మీరు బీసీలకి లేకపోతే అగ్ర కులాలనేసి ఇంకొకరికి ఆపాదించడం కరెక్ట్ కాదు. దాంతో ఇప్పుడు వైసీపీకి మీకు డిఫరెన్స్ ఏముంది? వైసీపీ కూడా ఎట్లా ఆరోపణలు చేసింది. గత 5 సంవత్సరాలు 2014 నుండి 2019 వరకే తెలుగుదేశం పార్టీ ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి సిఐ కానుండి డిఎస్పీ కానుండి ఎస్పీలు కానుండి అంత కమ్మకులం అని చెప్పి రాజధాని మీద కూడా కమ్మకులం ఇదే పనే. ఎవరు చూసినా ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, కమ్మకులం అని చెప్పేసి. ఏం కమ్మలు ఉండకూడదా? ఆంధ్రప్రదేశ్ లో బతకూడదా? ఇదేమన్నా ఇంకొక కమ్మకులం లేని ఆంధ్రప్రదేశ్ ఇదేమన్నా? ఒక పద్ధతి ఉండాలి సార్. నిన్న జరిగిన గొడవలో కమ్మోళ్ళు ఎవరు లేరండి. సురేంద్ర నాయుడు గారు ఒక నిమిషం మీరే మాట్లాడండి. నిన్న జరిగిన గొడవలో కమ్మోళ్ళు ఎవరు లేరు, అనవసరంగా వాళ్ళు ఎందుకు లాగుతారు ఇక్కడికి? ఇప్పుడు ఇద్దరు రెడ్లే కొట్టుకుంది, మాట్లాడింది అదే కదా. మీరు అప్పుడు ఎందుకు ఖండించలేదు మీరు వాసుదేవన్ గారు? సరే మళ్ళీ రానియండి, ఇంకా టర్న్ ఉంది, ఇంకా కృష్ణాంజనేయులు గారితో తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను అడుగుతా, ముందర మీకు చెప్పండి. మిమ్మల్ని అడిగితే మీరు ఆయన అడగండి అంటారేంటి? మీరు చెప్పండి సార్, మీరు సమర్థిస్తారా ఆ గొడవని? మీరు సమర్థిస్తారా ఆ కొట్లాటని? అదే చెప్తున్నాను సార్. ఎక్కడో ఒక దగ్గర చిన్న సంఘటనలు, ఎక్కడో కాదు పులివెందుల్లో, అదే సార్ నేను చెప్పేది కూడా. అక్కడ పులులు సింహాలు సంచరిస్తుంటాయి, అక్కడ జరిగింది, ఇది జరుగుతూ ఉంటాయి సార్. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మచిలీపట్నంలో జనసేన కార్యకర్తల చేత కాళ్ళు పట్టించుకున్నారు, చిన్న సంఘటన. అధిష్టానం అది కూడా చిన్న సంఘటన, ఎక్కడో ఏదో జరిగింది. దీనికన్నా పెద్ద సంఘటనలు మేము చూసాం 5 సంవత్సరాలలో. ఏదో ఒక దగ్గర జరుగుతూ ఉంటాయి, దాన్ని అధిష్టానం చూసుకుంటాది. చంద్రబాబు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చూసుకొని చర్యలు తీసుకోకపోతే అప్పుడు దాని గురించి మాట్లాడాలా. నిన్న జరిగింది, ఈ రోజు పిలిపించారు. నాకున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ జనసేన వాళ్ళని తెలుగుదేశం వాళ్ళని 2 వర్గాల వాళ్ళని పిలిపించి మాట్లాడతారు. దాంట్లో అంతలోనే మీరు బీసీల మీద మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు, బీసీల మీద మాత్రమే గొడవలు జరిగితే ఉపేక్షించడం లేదు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు పీల్చి తిడుతున్నారు, మిగతా వాళ్ళ మీద. కృష్ణాంజనేయులు గారు నేను మీతో ఏకీభవిస్తానండి. సురేంద్ర నాయుడు గారు పార్టీ పుట్టుకే బీసీల కోసం, నేను మీతో ఏకీభవిస్తాను. మీకు ప్రశ్న ఉంది, ఉన్నత స్థానంలో తీసుకెళ్లిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీకు ప్రశ్న ఉందండి, మీకు ప్రశ్న ఉంది, మీతో ఏకీభవిస్తా. నిజమే, బీసీల పుట్టుక, బీసీల ప్రాభవం అనేది తెలుగుదేశం పార్టీ పుట్టుకతో మొదలైంది. నేనేంటంటే అనగాని సత్యప్రసాద్ గారి మీద మీ అనుకూల మీడియాలో రాయించిన కథనాల వెనుక ఉన్న మీ నాయకుల సంగతి తేల్చారా? అది దానికి కృష్ణాంజనేయులు గారి పేరు చెప్పలా, మర్యాదస్తుడు కాబట్టి పేరు చెప్పలా ఆయన. నేను చెబుతున్నా ఇప్పుడు అనుకూల మీడియా ఇంకొక మీడియా అనేది ఎక్కడ లేదు. ఇక్కడ ఒకరికి అనుకూలం ఇంకొకరికి అనుకూలం లేదు. మాకేమి సాక్షి పేపర్ లాగా, సాక్షి మీడియా లాగా మాకు సొంత పేపర్లు సొంత ఛానల్స్ లేవు. అనుకూల మీడియా కాదు. 5 బీసీ మంత్రుల్ని టార్గెట్ చేస్తూ వచ్చిన కథనాల మీద అనుకూల మీడియా అయితే ఎందుకు రాస్తారు మా మీద? 5 బీసీ మంత్రుల మీద ఆయన అడిగింది అదే. అనుకూల మీడియా అయితే మా మీద ఎందుకు రాస్తుంది? అనుకూల మీడియా అయితే మా మీద రాయకూడదు కదా, మమ్మల్ని పొగడతా రాయాలి కదా. అనుకూల మీడియా అయితే రాస్తుంది, పొగుడుతా రాస్తుంది. మినహాయించి మిగిలిన తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియాలు ఎక్కడా ఉండవండి. ఏదైతే తెలుగుదేశం పార్టీలో జరిగినా, ఏది జరిగినా ఏ మీడియాలో రాసినా మా గురించి ఏదైనా జరిగిన వాస్తవాలు రాస్తే దాన్ని సరిచేసుకుంటాం, సరిచేసుకొని కరెక్ట్ చేసుకొని ముందుకు పోతాం.
ఇక్కడ మాకు అనుకూల మీడియాలు, వ్యతిరేక మీడియాలు. సరే కూడా కృష్ణాంజనేయులు గారు, మీరు మేము 2 రోజులు ఆగండి, అధిష్టానం పార్టీ పిలిపించేదాకా తప్ప- ఆగండి. వాళ్ళు తేల్చిన తర్వాత మళ్ళీ ఈ విషయం మీద మాట్లాడుకుందాం. సురేంద్ర నాయుడు గారు, తిరుపతికి సంబంధించి ఒక అంశం, ఆ ముంతాజ్ హోటల్లో మేము నిర్మాణం ఆపిచ్చేస్తున్నాం, సనాతన ధర్మం హిందూ ధర్మ పరిరక్షణకి మేము నడుములు కంకణాలు అన్నీ